హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే. మా ఇంటి దగ్గర అయితే క్లైమేట్ చాలా కూల్గా ఉంది. న్యూస్లో అయితే ఏపీ అంతా తుఫాన్గా ఉంది అంటున్నారు. సో ఈ కూల్ క్లైమేట్లో చక్కగా చల్లగా బీచ్ చూద్దామని బాపట్లలో ఉన్న మినీ గోవా అయిన సూర్యలంక బీచ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. వెళ్ళే దారంతా క్లైమేట్ ఎలా ఉంటుందో, అసలు సూర్యలంక బీచ్లో ఎలా చేస్తారో లేదో ఈ వీడియోలో చూద్దాము. మన ఛానల్లో 2 or 3 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ నేచర్ ఛానల్. విజయవాడ నుంచి బాపట్లలో ఉన్న సూర్యలంక బీచ్ వెళ్ళడానికి 90 కిలోమీటర్స్లో ఉంది. మీరు గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసేటప్పుడు సూర్యలంక బీచ్ అని సెర్చ్ చేయండి. ఎందుకంటే బాపట్లలో పాండురంగాపురం బీచ్ కూడా ఉంది. మీరు గూగుల్ మ్యాప్స్లో బాపట్ల బీచ్ అని సెర్చ్ చేస్తే డైరెక్ట్ మిమ్మల్ని పాండురంగ బీచ్ దగ్గర తీసుకెళ్తుంది. కాబట్టి గూగుల్ మ్యాప్స్లో మీరు సూర్యలంక బీచ్ అని సెర్చ్ చేయండి. మీరు చూస్తున్న మౌంటైన్ దగ్గర ఎకో పార్క్ ఉంది. ఈ ఎకో పార్క్ కొండ మధ్యలో వుడెన్ డెక్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వుడెన్ డెక్ వ్యూ పాయింట్ చూడడానికి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత మన ఛానల్లో ఈ పార్క్ గురించి కూడా వీడియో వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఈ లొకేషన్ మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ వెళ్ళే దారిలో ఉంటుంది. ఇదొచ్చి మంగళగిరిలోని నేతన్న సర్కిల్. ఈ బ్రిడ్జి దాటేసి రైట్ సైడ్ వెళ్తే నేషనల్ హైవే 16 రోడ్ వస్తుంది. నేషనల్ హైవే 16 మీద 21 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుని వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ బాపట్ల రోడ్ ఉంటుంది. అక్కడ డైవర్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది కాజా టోల్ ప్లాజా. నేషనల్ హైవే 16 రోడ్ మాత్రం చాలా బాగుంది. గుంటూరు సిటీ లోపలికి వెళ్ళాలనుకుంటే లెఫ్ట్ సైడ్ యూటర్న్ తీసుకుని వెళ్ళాలి. మీరు వెళ్ళేటప్పుడు బాపట్ల బోర్డు వస్తుంది. అక్కడ నుంచి సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్ళాక జంక్షన్ వస్తుంది. ఇదే జంక్షన్. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే గుంటూరు సిటీలోకి వెళ్తారు. లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే బాపట్లకు వెళ్ళే రోడ్లోకి వెళ్తారు. ఇదొచ్చి నారా కోడూరు సెంటర్. లెఫ్ట్ సైడ్ వెళ్తే తెనాలి రోడ్లోకి వెళ్తారు. రైట్ సైడ్లోకి వెళ్తే బాపట్ల రోడ్ దగ్గరికి వెళ్తాము. పొన్నూరులోకి ఎంట్రీ అయ్యాము. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ పొన్నూరులోనే చాలా ఫేమస్ టెంపుల్. పొన్నూరులో రోడ్స్ కన్ఫ్యూజన్గా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా రోడ్ డైరెక్షన్ని చూడండి. టెంపుల్ నుంచి ముందుకు వచ్చాక జంక్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్ళాలి. కొంచెం ముందుకు వచ్చాక సర్కిల్ ఉంటుంది. ఈ సర్కిల్ దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. బాపట్ల ఎంట్రీ అవ్వగానే ఈ ఫ్లైఓవర్ వస్తుంది. ఈ ఫ్లైఓవర్కి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత గడియారాల స్తంభం వస్తుంది. గడియారాల స్తంభం దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే సూర్యలంక బీచ్ రోడ్ వస్తుంది. ఈ బీచ్ రోడ్లో రిసార్ట్స్ ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో లాంగ్ నుండి వచ్చిన వాళ్ళు బీచ్కి వెళ్ళే ముందు కానీ వెళ్ళిన తర్వాత కానీ చక్కగా వాళ్ళ ఓన్ ఫుడ్ తీసుకొచ్చుకొని ఇక్కడ చెట్ల కింద కూర్చొని తింటున్నారు. ఇదొచ్చి నేవీ ఎయిర్ ఫోర్స్. నేవీ ఎయిర్ ఫోర్స్ కొంచెం ముందుకు వచ్చాక వెహికల్ పార్కింగ్ టికెట్ తీసుకుంటున్నారు. కార్కి 50 రూపీస్ తీసుకుంటున్నారు. బైక్కి 20 రూపీస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది శివాలయం. బీచ్ స్టార్టింగ్లో ఏపీ టూరిజం వాళ్ళ హరిత రిసార్ట్స్ ఉన్నాయి. ఈ హరిత రిసార్ట్స్లో మీరు స్టే చేయాలనుకుంటే ఏపీ టూరిజం వెబ్సైట్ నుండి బుక్ చేసుకోవాలి. బీచ్కి వెళ్ళే దారిలో షాప్స్ ఉన్నాయి. మీకు ఏమైనా కావాలంటే కొనుక్కోండి. ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నారు. నేనైతే టేస్ట్ చేశాను, నాకైతే నచ్చింది. మీరు కూడా తినాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి.
షాప్స్ నుంచి ముందుకు వచ్చాక అంటే షాప్ చివర్లో బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ ఉంది. పదండి ఇంకా బీచ్ చూసేద్దాము. న్యూస్లో వర్షాలు పడుతున్నాయని చెప్పారు కదా, అసలు బీచ్కి ఎలా చేస్తారో చేయరో అనుకుంటూ వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా క్రౌడ్గా ఉంది. ఇక్కడ వాష్రూమ్స్ అండ్ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. అలాగే ఈ బీచ్లో కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ యాక్టివిటీస్ ఏంటో, వాటి ఎంత ప్రైస్ అయిందో తెలుసుకుందాము. హార్స్ రైడింగ్ ఉంది. రైడ్ చేసినందుకు పర్ పర్సన్కి 100 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఆ హార్స్ ఎక్కి ఫోటో దిగినందుకు 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. అలాగే మోటార్ సైకిల్ రైడింగ్ ఉంది. పర్ పర్సన్కి 100 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. చిల్డ్రన్స్కి అయితే ఇద్దరు కలిపి 100 రూపీస్ తీసుకుంటున్నారు. క్యామిల్ రైడ్ కూడా ఉంది. క్యామిల్ రైడ్ చేసినందుకు 100 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. క్యామిల్ పై ఎక్కి ఫోటో తీసినందుకు 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. బీచ్ చూస్తూ రిలాక్స్ అవ్వడానికి ఇలా బెడ్స్ ఉన్నాయి. 2 బెడ్స్ కలిపి 1 అవర్కి 100 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. గత 6 ఏళ్లలో 86 మంది నీట మునిగి మృతి చెందారంట. అందులో 68 మంది 18 నుంచి 24 ఏజ్ ఉన్న వాళ్ళే. అలా జరగకుండా ఉండడానికి గవర్నమెంట్ పోలీస్ వాళ్ళని అలాగే రెస్క్యూ టీం వాళ్ళని ఏర్పాటు చేశారు. పోలీస్ అండ్ రెస్క్యూ టీం అబ్జర్వేషన్ చేయడానికి ఇలా కంట్రోల్ రూమ్స్ అనేది ఏర్పాటు చేశారు. ఇది బీచ్ వ్యూ చూస్తున్నారా. సమ్మర్ హాలిడేస్ అలాగే వీకెండ్ అవ్వడం వల్ల పబ్లిక్ చాలా ఎక్కువగా ఉన్నారు. మీకు ఇట్లా క్రౌడ్ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువగా ఉండాలనుకుంటే వీకెండ్స్లో కాకుండా నార్మల్ డేస్లో రండి. చూస్తున్నారా పిల్లల్ని బీచ్లో భలే ఆడుకుంటున్నారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే వీకెండ్ని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బీచ్లో ఉంటే అసలు టైమే తెలీదు. ఈ వీకెండ్ బీచ్లో హ్యాపీగా గడిపేశాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.